వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 4 రథసప్తమి రోజున నక్కతోక తొక్కినట్టుగా ఒక స్త్రీ వెతుక్కుంటూ వస్తుంది. ఆమెతో ఒక్క మాట అనండి చాలు. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశిగా చెప్పుకుంటాం. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. అయితే వృశ్చిక రాశి వారి జీవితంలో రథసప్తమి రోజు నుండి కూడా అనుకూలమైన మార్పులు అయితే ఉండబోతుంది. నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూనే రాబోతుంది. మీ దగ్గరకు ఒక స్త్రీ అయితే వస్తుంది. ఆ స్త్రీ మీ దగ్గరకు వచ్చినప్పుడు తెలివిగా ఆ స్త్రీని గుర్తించుకుని ఆ స్త్రీతో మీరు ఒక మాట కనుక చెప్పినట్లయితే ఇక వృశ్చిక రాశి వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయినట్లే. మీ జీవితం మలుపు తిరిగే స్థితి అయితే కనిపిస్తుంది. ఈ అవకాశాన్ని మాత్రం మీరు అస్సలు వదులుకోకండి. అయితే వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పుడు కూడా ఎక్కువగా కోపం తెచ్చుకోరు. ఏదైనా ఒక విషయం గురించి లోతుగా ఆలోచిస్తారు. అయితే కొంతమంది వ్యక్తులు మాత్రం వీరికి చాదస్తం ఎక్కువ, అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారని అంటారు. కానీ ఈ రాశివారు మాత్రం ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. బంధాలకి బంధుత్వాలకి అధికంగా విలువిస్తారని చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటారు. అంటే తాను చేసేటువంటి పని ఏదైతే ఉందో దానికి ఎవరైనా వంకలు పెట్టినా లేకపోతే ఆ పని గురించి ఎవరైనా ఇబ్బందులు పడినా ఈ రాశివారు అస్సలు ఇష్టపడరు. అలానే రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో వృశ్చిక రాశి వారికి కలిసి రాబోతుంది. విద్యార్థులకి ఈ సమయంలో మీరు రాసేటువంటి ప్రభుత్వ పరీక్షలు కానీ ఎంట్రన్స్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అనుకున్న మార్కులతో అయితే ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు విదేశాలకు సంబంధించి చేసే ప్రయత్నాలు శుభవార్తలు అయితే వినబోతున్నారు. కుటుంబ పెద్దల విషయంలో కూడా మీకు అన్ని విధాల సహకారం ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారు ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు అయితే తెలుసుకోవాలనుకుంటారు. నిర్ణయాల విషయంలో స్థిరత్వం అనేది ఉంటుంది. చిన్నతనం నుండి కూడా తమ నిర్ణయాలు తామే తీసుకుంటారు. ఇతరుల మీద ఆధారపడడానికి అంత త్వరగా ఇష్టపడరు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మునుపటితో పోలిస్తే కొంచెం మెరుగుపడుతుంది. అయితే ఆరోగ్యపరంగా మీ యొక్క నిద్ర, శరీర, ఆహారపు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మార్పు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది. అలానే ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారికి మాత్రం ఈ మాసంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. తలపోటు అలానే వాంతులు మొదలైనవి కొంచెం అధికం అవ్వడం వల్ల చికాకు అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సంతానం కొరకు తీసుకునే ట్రీట్మెంట్లు అన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్త. వ్యాపార పరంగా మీకు అభివృద్ధి అయితే ఉండబోతుంది. కానీ మీ అభివృద్ధిని అంటే మీ వ్యాపార ప్రత్యర్థులు కానీ లేకపోతే వ్యాపార శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీ అభివృద్ధిని ఎదుర్కోవాలని లేకపోతే మీకు రావాల్సిన కొన్ని అవకాశాలు వారు దక్కించుకోవాలని తప్పుడు మార్గాల్లో వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి వ్యాపార పరంగా మీ యొక్క పోటీదారులు అలానే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. అలానే వ్యాపారానికి సంబంధించి దాన్ని అభివృద్ధి చేయడానికి కానీ లేకపోతే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా చురుగ్గానే ముందుకు సాగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం ఒక స్త్రీ కారణంగా మీరు లబ్ధి పొందబోతున్నారు. ఉద్యోగాలు పోయిన వారికి ఉద్యోగాలు రావటం కానీ లేదా ఈ స్త్రీ వల్ల ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వారికి కూడా ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ రీత్యా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో లేదా ఉద్యోగ రీత్యా ఈ సమయంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు కూడా బాగానే అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. పై స్థాయి అధికారులతో మీరు కనుక మంచి సంబంధాలు కొనసాగించినట్లయితే ఉద్యోగ ప్రదేశంలో మంచి పేరు ప్రఖ్యాతులతో పాటుగా అవకాశాలు కూడా దక్కించుకుంటూ ముందుకు సాగుతారు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాల విషయంలో మాత్రం కొంచెం మిశ్రమం కనిపిస్తుంది. కానీ ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లు బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా కూడా లావాదేవీలు అన్నీ కూడా ఈ సమయంలో అనుకూలంగానే ముందుకు సాగబోతున్నాయి. అలానే ఈ రాశివారు ఆరోగ్య పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
అలానే వృశ్చిక రాశికి సంబంధించిన వారి జీవితంలో కొన్ని మార్పులు అయితే ఉంటాయి. మీ జీవితంలో ఒక స్త్రీ అయితే రాబోతుందండి. ఈ స్త్రీ మీ జీవితాన్ని సెటిల్ చేసే స్త్రీగా చెప్పుకోవచ్చు. అదృష్ట దేవత, ఆమె సాక్షాత్తు కూడా అమ్మవారి స్వరూపంగా మీరు భావించవలసి ఉంటుంది. అయితే ఆ స్త్రీతో మీకు ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా వాటికి తగిన పరిష్కారాలు కానీ లేదా కష్టాల నుండి మిమ్మల్ని బయట పడేసేటువంటి సలహాలు ఆ స్త్రీ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. అయితే ఈ స్త్రీ మీకు పుట్టబోయే సంతానం రూపంలో కానీ లేకపోతే మీ జీవితంలోకి వచ్చే జీవిత భాగస్వామి రూపంలో కూడా ఉండవచ్చు. ఈ రాశివారు వివాహ విషయాల్లో మాత్రం చాలా ఖచ్చితంగా అయితే ఉంటారు. అంటే తాము ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారి గురించే ఎదురు చూస్తారు తప్ప ఎవరొకరిని చేసుకోవాలని కాంప్రమైజ్ అయ్యే తత్వం అయితే వివాహ విషయంలో ఉండదు. కుటుంబ పరంగా కూడా కుటుంబానికి ఎక్కువగా విలువిస్తారు. స్నేహానికి కుటుంబానికి కూడా సమ ప్రాధాన్యత అయితే ఇస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా సందర్భాల్లో తమ యొక్క ఆనందాలు, తమ యొక్క సంతోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కుటుంబం కొరకు త్యాగం చేస్తూ ఉంటారు. కుటుంబంలో తనని నమ్ముకున్న వ్యక్తులకి ఎలాంటి లోటు రాకుండా ఈ రాశివారు చూసుకుంటారు. అలానే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ విషయంలో వృశ్చిక రాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు, స్థానాలు ఈ సమయంలో దక్కించుకుంటారు. రాజకీయ పరంగా మీ మీద పడినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజం కావని నిరూపణ చేసుకోవడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారు. అనుచరుల బలాన్ని దక్కించుకుంటూ ముందుకు సాగుతారు. అలానే రాజుకి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అలానే కళాకారులకు ఒకప్పుడు ఎవరైతే అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన వారు ఉంటారో ఈ సమయంలో వారు మీతో కలిసి పనిచేయాలని కోరుకుంటారు. అంతటి పేరు ప్రఖ్యాతులు అయితే దక్కించుకుంటారు. అలానే కళారంగ పరంగా కొంతమంది స్త్రీ పరిచయాలు అనేవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఈ స్త్రీలు వృత్తిపరంగా కానీ వ్యక్తిగత విషయాల్లో కానీ మీకు అన్ని విధాల సహాయ సహకారం అందిస్తారు. వృశ్చిక రాశికి సంబంధించి ఈ సమయంలో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కానీ అమ్మకాలు చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వేగంగా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు. వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి స్థిరాస్తులు అభివృద్ధి చేయడం కానీ లేదా వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చాలా అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. అలానే వీరి జీవితంలో వివాహ విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ శుభవార్తలు వినబోతున్నారు. ముఖ్యంగా ప్రేమ విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగా ముందుకు సాగుతాయి. ప్రేమికులు అనుకున్న విధంగా వివాహం చేసుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ మాస చివరిలో దైవ దర్శనాలు చేసుకోవడం, అలానే ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి విహారయాత్రలు, తీర్థయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేస్తారు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.